నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. వచ్చే ఏడాదికి స్వాగతం పలుకుతూ జరుపుకునే డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. రాపూరు పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని, పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని సిఐ స్పష్టం చేశారు. యువత బైక్ రేసింగ్లు, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. అర్ధరాత్రి సమయాల్లో పెద్ద సౌండ్ బాక్సులు, డీజేలు పెట్టి పొరుగు వారికి ఇబ్బంది కలిగించకూడదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఉత్సాహం ఉన్మాదంగా మారకూడదని, చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు. రాపూరు సర్కిల్ పరిధిలో రాపూరు, కలువాయి, కండలేరు, సైదాపురం గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలందరూ పాల్గొనే క్రమంలో ఈ ట్రిపుల్ రైడింగు, హెల్మెట్లెస్ డ్రైవింగు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈవ్ టీజింగ్ ఇవి గతంలో పోలీస్ శాఖ నోటీస్కి వచ్చినాయి. వీటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 31వ తేదీ రాత్రి నుంచే వీటి మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా గతంలో ఈ తాగి బళ్ళు నడపటం వల్ల ప్రమాదాలు జరిగి మృత్యువాత పట్టడం కూడా జరిగింది. కాబట్టి పోలీస్ శాఖకి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ.